హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి విశేషాలు? నేనైతే చాలా బాగున్నానండి. మా అబ్బాయికి, మా పెద్ద అబ్బాయికి చెప్పాను కదా, మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి కొంచెం ఫీవర్గా ఉంది. వాడు వచ్చి నాకేమీ తినాలనిపించట్లేదు మమ్మీ, నాకు ఏదన్నా నచ్చింది చెయ్యి అన్నాడు. వాడు చాలా రోజుల నుంచి పన్నీర్ కర్రీ అడుగుతూ ఉన్నారండి. కానీ నాకు నేనేమంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. టైము కర్రీస్ ఎక్కువ ఉండిపోవడం వల్ల నేను చేయడం లేదు. అంటే ఉదయాన్నే చేసేస్తాను కదా, ఇంకా కర్రీ సరిపోతుంది. మళ్ళీ పన్నీర్ కర్రీ చేస్తే ఇంకా మార్నింగ్ చేసింది వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ 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 పోతూ ఉన్నాను. సో ఇప్పటికీ నాకు మా కొడుకుని అడిగింది ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి టైం అయితే ఏం సెట్ అవ్వలేదు. మార్నింగ్ కూడా నేను ఆఫ్టర్నూన్ ఏం చేయలేదండి. ఏమంటే ప్రసాదాలు అవన్నీ ఉన్నాయి కదా, అవే వాడేసామన్నమాట. అవే వినేసాము. సో మీకు చూపిస్తారండి నా పన్నీర్ కర్రీ ఎలా చేస్తారని ఏంటో. ఇదిగోండి, దీంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా మనం తినే పని అయితే నెయ్యి అవైనా వేసుకోవచ్చు, చాలా మంచిది. నేనేం వేసుకున్నానంటే ఇదిగోండి, జీడిపప్పు ఒక పిడికిది వేసుకున్నాను, ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి ఒక 3-4 వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న వెంటనే కొంచెం ఉంటాయి కదా పోపు దినుసులు, బిర్యానీకి ఇదిగో మసాలాలు, పట్ట, లవంగాలు అవన్నీ వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. సో టైం సరిపోదు కదా ఇంకా చపాతీ చేయడానికి. ఇంకా పన్నీర్లోకి చపాతీ అండ్ పరోటా అయితే బాగుంటుంది అని చెప్పేసి మా వారేమంటే సరే పన్నీర్ కర్రీ చేయి, మనం ఏదన్నా పరోటా కానీ ఏదన్నా తెచ్చుకుందాము అన్నారు. సో అందుకని నేను చపాతీ బయట తెచ్చుకున్నాను అనమాట. చపాతీ అడిగితే చపాతీ లేదన్నారు, అందుకని పరోటా తెచ్చుకున్నాం. పరోటా అని కొన్ని ఊర్లో బరోడా అంటారండి. ఎవరికైనా తెలుసా బరోడా ఏ ఊర్లో అంటారు? మా ఊర్లో అయితే పరోటానే అంటారు. దీని మీద కూడా ఏం రాస్తున్నారు చూడండి, పరూటా అని రాస్తున్నారు. అగూరా మల్బార్ పరూటా కన్నడలో రాస్తున్నారు చూడండి. ఇది 10 పీసెస్ ఏమో ఉంటాయంట. దీని కాస్ట్ వచ్చి 90 రూపీస్ చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుంది ఏందో టేస్ట్ వైజ్. నేనైతే ఆల్రెడీ ఇంట్లో పన్నీర్ కర్రీ చాలా టైమ్స్ చేస్తున్నారు, చాలా హెల్తీకి కూడా మంచిదండి పన్నీరు. సరిపో వచ్చింది. ఇంకా ఇది నీట్గా ఫ్రై చేసుకున్నాను కదా, నీట్గా ఇంకా కూల్ డౌన్ చేసేసి బయట పెట్టేసి అదే కొంచెం ఫ్యాన్ కింద కానీ ఏదన్నా కూల్ చేసేసుకుంటే. ఇదిగోండి పన్నీరు, ఇది బయట తీసుకుంది, మన ఇంట్లో చేసింది అయితే ఏం కాదు. ఇంకా నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద వేసేస్తాను అనమాట. మనకి ఎన్ని కావాలో బిట్స్ అన్నీ. ఇది 200 గ్రామ్స్ ఉంది పన్నీరు. దాన్ని పట్టుకొని మనం వేద్దాం. పన్నీరు ఎంత అవసరం పడుతుంది ఏంటో. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టపడుతుందో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. నాకు పన్నీర్ విత్ చపాతీ భయంకరంగా ఇష్టం అండి, కానీ బయట హోటల్ స్టైల్ ఇష్టం. ఏమో మరి మన ఇంట్లో చేసుకునేది నాకు అంత ఇష్టపడదు. హోటల్ స్టైల్ పన్నీర్ అంటే చాలా ఉంటుంది. బటర్ పన్నీర్ అయితే భయంకరంగా ఉంటుందండి. సో నేను కట్ చేసేసుకున్నాను. ఇంకా చూడండి, పెనం పెట్టేసుకున్నాను. నీట్గా పెనం మీద కాల్ చేసుకున్నాం. జస్ట్ ఇట్ అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మానివ్వకుండా మనం తిప్పుకోవాలి. గోల్డెన్లోకి వస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది, తినేటప్పుడు మెత్తగా ఉండకుండా కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇంకా దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. అన్నీ ఎత్తి దీంట్లో వేసేసుకొని దీంట్లో పెరుగు వేసేసుకుంటున్నా చూడండి. ఈ పేస్ట్ డైరెక్ట్గా ఆయిల్ వేసుకున్నాను నేను, ఆయిల్లో వేసేయడమే. మనం గీ వేసుకుంటే ఇంకా మంచిది, గీ అండ్ బటర్ బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం వచ్చి గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి.
ఇదిగో మిక్సీ జార్లో ఈ వాటర్ అవంతా ఉంటాయి కదా, మిక్స్ చేసి పెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలండి. చూడండి, జస్ట్ హీట్ అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాకే మనం ఇవి చేసుకున్నాం కదా, అంటే వేయించి పెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువసేపు ఉడకనక్కర్లేదు. జస్ట్ అట్లా అయితే చాలన్నమాట. మనం నీట్గా వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ని అయితే దీంట్లో వేసేద్దాం. ఎస్, ఇప్పుడే మనము ఉప్పు కారం అలాగే మన దగ్గర ఏమన్నా కొత్తిమీర అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడే జల్లేసుకోవచ్చు. ఇంకా మనం ఇంట్లో మనం ధనియాల పొడి అలాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అవి మీ ఆప్షనల్ అండి, చల్లుకోవచ్చు. లేదంటే బయటే పన్నీర్ కర్రీ మసాలా అమ్ముతారు, అవైనా చల్లుకోవచ్చు అనమాట. చూసారు కదా, సూపర్గా ఉంటుంది. సేపు అలా ఉడకనిచ్చిన తర్వాత దింపేసుకుందాం. ఓ పక్క పరోటా కూడా కాల్ చేస్తూ ఉన్నానండి. ఒక పక్క కర్రీ కూడా ఉడికిపా వచ్చిందనమాట. ఇంకా వేడిగా వేసి ఇచ్చేయడమే అందరికీ. టేస్టింగ్ టైం. బాను లేక పైకి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. కాలుతుంది, కొంచెం జాగ్రత్త. చుంచుకో లే జోషి, కూర కాలుతుంది, జాగ్రత్త. కొంచెం తీసుకో, కాలుతుంది. దీనికి రుద్దు. కాలుతుందా? సూపర్గా ఉందా? ఉప్పు అంతా సరిపోయిందా? అయితే మా అబ్బాయి కూడా టేస్ట్ చేసి చెప్పేశాడు. మా అబ్బాయికి బాగా నచ్చింది. సరే మరి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, బాయ్ బాయ్ బాయ్.